మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో స్వచ్ఛంద బంద్ కొనసాగుతోంది. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, గో రక్షణ సమితి కార్యకర్తల అరెస్టు నిరసిస్తూ నేడు విశ్వ హిందూ పరిషత్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా గోవులను రక్షించడం కోసం సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ మెదక్ జిల్లా కేంద్రంలో గోవధ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చినా అడ్డుకోలేదని, వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన నరసింహులు, మండల ఉపాధ్యక్షుడు పిచ్చిగారు శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్, బజరంగ్ దళ్ మండల అధ్యక్షుడు చందు, మాజీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొన్న శనివారం నాడు మెదక్లో జరిగిన విజయం కార్యకర్తల మీద దాడికి నిరసనగా తెలుపుతూ వెల్దుర్తి మండలంలో ఈరోజు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా బిహెచ్పి అండ్ బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా మెదక్లో మొన్న అడ్డుకున్న కార్యకర్తలపై కత్తితో దాడి చేయడం జరిగింది. వారిని హాస్పిటల్ తరలించగా మళ్ళీ ఈ ముస్లిం కార్యకర్తలు హిందువులకు అటాక్ చేయడం, దానిపై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయగా హిందువులనే అరెస్ట్ చేసి 18 రోజులు రిమాండ్లు కోర్టు విధించడం చాలా బాధాకర విషయం. అండ్ మరి ఈ కాంగ్రెస్ హయాంలో గో సంరక్షణ లేకుండా పోతుంది. కాబట్టి దీనికి నిరసనగా తెలుపుతూ వెల్దుర్తిలో ఇలా స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతుంది. చదువుతున్నాను. ఈరోజు మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అరెస్టులను నిరసిస్తూ ప్రతి ఒక్క హిందూ జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ ఆవులను కోయడం కోసం తీసుకొచ్చినటువంటి ముస్లింలను ఆపడం పోతే వాళ్ళు ఇష్టానుసారంగా కత్తులతో దాడి చేసి మెదక్లో ముగ్గురిని గాయపరిచినటువంటి విధానం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వీటిని ఆపడానికి అడ్డం పోతే ఈరోజు వాళ్ళు పొడిచి మళ్ళీ వాళ్ళే కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు తీసుకొని సిఐ, ఎస్ఐ గారు వాళ్ళు ముస్లింలకు బెండయి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూడా వాళ్ళని హిందువులను అరెస్ట్ చేసి ముస్లింలను అరెస్ట్ చేయకపోవడం ఇలా బాధాకరమైన విషయం. గోలను రక్షించమని చెప్పి పోయినందుకు ఇంత నీచమైన విధానానికి ఒడిగడుతున్నటువంటి ముస్లింలకు ఇలా కొంతమంది వత్వాస్ పలుకుతూ ఉన్నారు. ఈరోజు 20 మంది హిందువులను జైల్లో పెట్టారు. రాజా సింగ్ గారు మెదక్లో ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంది, నేను ఒకసారి పోయి మెదక్లో పలకరించి వస్తా అని చెప్పి ముంబై నుంచి ఆయన బయలుదేరిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఒక హిందువును కాబట్టి హిందువులను అరెస్ట్ చేస్తారు, మాట్లాడొస్తా అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచించాల్సిందిగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో జరుగుతున్న విధానాన్ని జిల్లా అధ్యక్షుడు ఖండిస్తుంటే జిల్లా అధ్యక్షుని కూడా అరెస్టు చేయడం ఇది ఎంత దిగజారుడుతనం అంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళొకసారి ఆలోచన చేయాల్సిందిగా వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ, బీజేవైఎం కానీ, బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, హిందూ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని మేము హిందువులం, బరోబ్బర్ మేము బంద్ చేస్తాం, వాళ్ళకి వ్యతిరేకంగా మేము కూడా నిరసన తెలియజేస్తామని చెప్పి వాళ్ళు కూడా చేసినందుకు ప్రతి ఒక్క షాపు కానీ, యజమానులు కానీ ప్రతి ఒక్కరికి పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ప్రతి ఒక్కరూ ఇదాన్నే కంటిన్యూ చేసి అందరూ ఐక్యతాటిగా ఉండాల్సిందిగా కోరుతూ జై బీజేపీ, జై శ్రీరామ్. ఈరోజు వెల్దుర్తి మండలంలో మేము ఇది మన హిందూ ధర్మం కోసం బంద్ ప్రకటిస్తే స్వచ్ఛందంగా ఈరోజు వెల్దుర్తి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క షాపు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మన హిందువులకు జరుగుతున్న అన్యాయం పైన మేము కూడా ముందుంటామని చెప్పేసి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది. సాయంత్రం వరకు కూడా మేము మూలం తిరగం ఈరోజు అంతా మేము సంపూర్ణంగా బంద్ ప్రకటించుకుంటాం. ఎందుకంటే మన హిందువుల పైన దుండగులు దాడి చేస్తున్నట్టు మన ఏరియాలో ఇప్పటివరకు కూడా ఎలాంటి అల్లర్లు లేకుండే, కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఈరోజు మన మెదక్లో అల్లర్లు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మనమంతా ఐకమత్యంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా మన హిందువులందరూ కూడా ఏకమై ఈరోజు వాళ్ళంతా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేశారు. మనమంతా ఐకమంగా ఉంటే ఎవరైనా సరే మనం మీకు దాడి చేయడానికి వస్తే వాళ్ళందరినీ కూడా మనం తరిమి కొట్టొచ్చిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. కాబట్టి
వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఏంటంటే జాతీయ జంతువుగా మన గోమాతను ప్రకటించాలని కోరుతున్నాము. ఇందుకు ప్రతి ఒక్క బీజేపీఎం కానీ బీజేపీ కానీ విఎస్పీ బజరంగ్ దళ్ వారు కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. ఈ బంద్ విజయవంతంగా ఈరోజు మొత్తం ఉండాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. హిందూ బంధువులకు అందరికీ జై శ్రీరామ్. నిన్న మన 15వ తారీఖు నాడు రాత్రి హిందువుల మీద మెదక్లో గల దాడి జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు వెల్లుర్తి మొత్తం బంద్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క హిందువు మరియు దుకాణ వ్యాపార వర్తక సంఘం సభ్యులు ఇందుకు సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయగలరని కోరుతున్నాము. అలాగే హిందువుల మీద స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాలని చెప్తున్నారు.